పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు ఎవరిని కూడా మోసము చేయడు. ఆత్మను పొందుకున్నవాడు ఎవరిని కూడా దూషించాడు. ఆత్మను పొందుకున్నవాడు ఎన్నడూ కూడా అబద్ధము చెప్పడు. ఆత్మను పొందుకున్నవాడు ఎన్నటికి కూడా కపటము కలిగి ఉండడు. ఆత్మను పొందుకున్నవాడు ప్రేమ దేవుడు ఎన్నటికి కూడా దేవునికి వ్యతిరేకంగా పనిచేయడు. ఆత్మను పొందుకున్నవాడు దేవుని మాటకు లోపడతాడు. ఆత్మను పొందుకున్నవాడు ఎన్నటికి ప్రేమ దేవునికి వ్యతిరేకంగా ఎన్నటికి ఎప్పటికీ పని చేయడు. కనుక పని చేయడం వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఆత్మను పొందుకున్నటువంటి దేవుని బిడ్డ ఎలా ఉంటుందంటే పరిశుద్ధమైనటువంటి, పవిత్రమైనటువంటి, నీతియుక్తమైనటువంటి, ఎంత కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా, ఎలాంటి పరిస్థితులైనా కూడా దేవుని సన్నిధిని, దేవుని యొక్క సహవాసమును, దేవుని సంఘమును, దేవుని సేవకుని, సేవకురాన్ని ఎంత మాత్రమో విడిచిపెట్టగా హత్తుకొని దేవుని సన్నిధిలో బలమైనటువంటి విశ్వాసంగా స్థిరత్వము కలిగిన బిడ్డగా నిలబడుతుంది తప్ప ఎన్నటికీ జారిపోదని, ఎన్నటికీ